హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఎలా ఉంది అన్ని కామెంట్స్లో తెలియజేయండి మీ డౌట్స్ని. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈరోజు చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి. ఏమిటంటే చామంతి మొక్క ఇది చూస్తున్నారు కదా, ఈ మొక్క ఎన్ని మొగ్గలు వేసిందో, పూలు కూడా పింక్ కలర్ అన్నమాట, పూస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అయితే మనం చామంతి మొక్క నాటుకున్న తర్వాత ఒక 2 years తర్వాత పూలు పూయదండి. ఇది కొంచెం మదర్ ప్లాంట్ అంటారు. ఇది నా గార్డెన్లో ఉంది. అన్ని మొక్కలు మొగ్గలేసాయి కానీ ఇది మొగ్గలేయలేదు. దీనికి 2 ఏళ్ళు అయిందన్నమాట. దీనికి ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా పూయట్లేదు. కారణం ఇది కొంచెం మొక్క పెద్దదైపోయింది, అంటే ముదిరిపోయింది. దీనికి ఎన్ని వేసి ఫెర్టిలైజర్స్ ఇస్తే మహా అయితే ఒక 4 మొగ్గలు వేసిందండి, ఎక్కువ వేయలేదు. చూస్తున్నారు కదా, మొగ్గలు చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి మొక్కల్ని మనం తీసేయక్కర్లేదండి. జూన్లో అంటే నెక్స్ట్ వర్షాకాలం అప్పుడు కొమ్మలు కట్ చేసేసి మనం ఇసుకలో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. ఇక్కడ పక్క నుంచి అంట్లు వస్తున్నాయి. ఈ అంట్లు నెక్స్ట్ ఇయర్ పోస్తాయండి. ఈ అంట్లు వచ్చినవి అయితే పోస్తాయి కానీ ఈ పెద్ద కొమ్మలు ఉన్నవి పుయ్యవు. మనం అంట్లన్నా వేరే కుండీల్లో నాటుకోవాలి. అలాగే కొమ్మలు కట్ చేసుకుని ఇసుకలో పెట్టుకుంటే 15 రోజుల్లో వేళ్ళు వస్తాయి. అవి కొత్త మొక్కలు చేసుకోవచ్చు. ఈ మదర్ ప్లాంట్ నుంచి కొత్త మొక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇలాంటి మొక్కలు మీ గార్డెన్లో ఉంటే తప్పకుండా మీరు ఇలా చేయండి. మనం ఇప్పుడు ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఇలా అంట్లు వస్తాయి తప్ప మొగ్గలు రావు. చూస్తున్నారు కదా, మొత్తం 4-5 మొగ్గలు ఉన్నాయి తప్ప మొగ్గలు లేవు. ఈ మొక్క మొత్తం కుండీలో వేసిన మొక్క అన్నమాట. మీరు కూడా మీ గార్డెన్లో ఉంటే ఇలాంటి మొక్క తప్పకుండా నెక్స్ట్ ఇయర్ జూన్లో కట్ చేసి కొమ్మలు ఇసుకలో పెట్టండి, తప్పకుండా కొత్త మొక్కలు వస్తాయి. ఈ అంట్లు తీసి వేరే చోట పాతండి, పూలు పూస్తాయి నెక్స్ట్ ఇయర్. ఇది గమనిస్తారని మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బెల్ ఆల్ నొక్కండి. బెల్ నొక్కితేనే మీకు నా వీడియోలు మీకు చేరుతాయి. థ్యాంక్ యూ.